నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను శ్రీకాంత్. మొత్తానికి భారతదేశంలోనే అత్యంత సున్నితమైన, అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, చాలా సెన్సిటివ్ గా ఉన్నటువంటి అంశం దేశవ్యాప్తంగా కులగణన. ఓబీసీ కులగణన ఎందుకు జరగట్లేదు? రెండు ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కులగణన చేస్తామని చెప్పినా, భారతీయ జనతా పార్టీ కులగణన చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటూ నాయకత్వం మాట్లాడుతున్నా గానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే గతంలో కేసీఆర్ అసెంబ్లీలో కులగణనకు తీర్మానానికి ఓకే చేసి అసెంబ్లీ ఓకే చేసిన, మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కులగణనకు శ్రీకారం చుట్టిన, ఇవన్నీ ఎందుకు లేట్ అవుతున్నాయి? కులాలు అనే భుజాల పైన రాజకీయ నాయకులు మెట్లెక్కి రాజకీయ పబ్బం గడుపుకోవడానికే కులగణన అనేది ఒక రాజకీయ అస్త్రంగా మారుతుంది తప్ప ప్రజలకు మాత్రం కులగణన జరగట్లేదు. ఒకవేళ జరిగితే వచ్చేటువంటి లాభాలేంటి? ప్రజలకు జరగకుండా ఉంటే రాజకీయ నాయకులకు జరిగేటువంటి లబ్ధి ఏంది? గతంలో బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి కులగణన బేస్ తోనే ఇప్పటికీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పటికీ అదే గణనతో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఇప్పటికీ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడూ కూడా కులగణన చేపట్టలేదు. కులగణన అనేది కేవలం అసెంబ్లీల్లో, లోక్సభల్లో ఒక రాజకీయ అంశంగా మాత్రమే మారుతుంది తప్ప అక్కడ జరగట్లేదు. ఒక బీహార్ రాష్ట్రంలో జరిగింది. బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి తరుణంలో అక్కడ పబ్లిక్ డొమైన్ లోకి పెట్టాలి కులగణన ఏదైతే జరిగింది, ఆ జరిగినటువంటి అంశాలు కానీ, ఏ కులాల్లో ఎంతెంత మంది ఉన్నారు, ఏ నియోజకవర్గాల్లో ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా బయట పెట్టాలి అన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ బయటకు వచ్చింది. దానికి కొన్ని రకాలైనటువంటి రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలిపినా, సుప్రీంకోర్టుకు వెళ్ళినా కానీ సుప్రీంకోర్టు ఈ విషయంలో పెద్దగా జోక్యం చేసుకోదలుచుకోలేదు. ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టిన పెద్ద నష్టం వచ్చేది ఏమీ లేదంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి బీహార్ లో జరిగినటువంటి అంశం అది పబ్లిక్ డొమైన్ లో ఉంది. బట్ మిగతా రాష్ట్రాల్లో ఎందుకు జరగడం లేదు? ఎందుకు ఆగిపోతుంది? మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి. ఈ ప్రభుత్వాలు మారినటువంటి క్రమంలో కూడా కేవలం ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వేచ్ఛ కోసం మారింది ప్రభుత్వం, ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదం ఎత్తుకొని బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. బీసీ ప్రధానమంత్రి ఒక బీసీ చెందినటువంటి వ్యక్తే, ఆయన దేశంలో కులగణన జరగట్లేదు. బట్ రాష్ట్రంలోకి వచ్చేసరికి కులాలను బేస్ చేసుకొని రాజకీయాలు జరుగుతున్నాయి. ఎందుకు కులగణనకు వస్తున్నటువంటి అడ్డంకులు ఏంటి? ఇవన్నీ మాట్లాడదాం. నాతో పాటు పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ ఐపీఎస్, బిఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, మనతో పాటు స్టూడియో పాల్గొన్నారు. పూర్ణచంద్రరావు గారు నమస్తే అండి. నమస్కారం. చాలా అంశాలు నిన్న ఇంట్రోలో చెప్పడం జరిగింది. కులగణన భారతదేశంలో జరగకపోవడానికి గల మెయిన్ కాజ్ ఏంటి, కారణం ఏంటి? కులగణన గనక లెక్కలు తీస్తే, కులాల లెక్కలు తీస్తే ప్రభుత్వాల లెక్కలు తేల్తాయి. అందుకే ప్రభుత్వాల లెక్కలు తేల్తాయని చెప్పి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కులాల లెక్కలు తీయరు. సో కుల గణన అనేది వాళ్ళకి అవసరం లేదు. కానీ ఎమ్మెల్యేల కులాల గణన కావాలి, వాళ్ళకి ఎంపీల కులాల గణన కావాలి. సో కులం అనేది వాళ్ళకి అస్త్రమే. ప్రజల్ని ఏవైతే కులాల ఓటు బ్యాంకులను వాడుకుంటూ వాళ్ళు ప్రధానమంత్రులు అవ్వాలా, ముఖ్యమంత్రులు అవ్వాలా, కానీ ఏ కులం లెక్కలేసుకుని అయితే వాళ్ళు అధికారంలోకి వస్తారో ఆ కులాల యొక్క అభివృద్ధికి మాత్రం యాక్చువల్ గణన అయితే చేయరు. చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఈ రోజున భారతదేశంలో ప్రతి పౌరుడికి గుర్తింపు కార్డు ఉంది, ఆధార్. ఆధార్లో ఏముంటుంది? పేరు ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మరి అడ్రస్ ఉంటుంది, ఆ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాంతోపాటు ఒక కులం అనే ఒక అంశం చేర్చకపోవడం అనేది, లేకపోవడం అనేది, కార్డులో లేకపోయినా లోపలైనా కానీ లేకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇది ఎందుకు ఇలా చేస్తారు అని అంటే, వాళ్ళ లెక్కలు తప్పుతాయని చెప్పి. ఇప్పుడు ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తాను. నేను ఆంధ్రప్రదేశ్లో బిఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. పరంజ్యోతి గారు అధ్యక్షులుగా ఉన్నారు. అది ఈ సందర్భంగా మనం ఆంధ్రప్రదేశ్ కనుక నేను లిమిట్ అయి మాట్లాడదలిస్తే, మనకేమంటే ఈ మధ్య ఒకటి విన్నాం, స్కిల్ సెన్సెస్ చేస్తామంటున్నారు. స్కిల్ సెన్సెస్ ఎందుకు? క్యాస్ట్ సెన్సెస్ చేయకుండా క్యాస్ట్ సెన్సెస్ చేస్తే దాంతోపాటు స్కిల్ కూడా తీసుకోవచ్చు, వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ తీసుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ స్టేటస్ తీసుకోవచ్చు, అన్ని స్టేటస్ తీసుకోవచ్చు. ఈ సెన్సెస్ ఎప్పుడైతే మనకి చట్ట ప్రకారం కనుక చేసినట్టయితే ఈ సెన్సెస్ ఆధారంగా ఎన్నో రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మంచి పాలన అందించాలంటే వాళ్ళకు ఉండాల్సింది మంచి డేటాబేస్ ఉండాలి, డేటా సరిగ్గా ఉండాలి.
డేటా సరిగ్గా ఉండాలంటే సెన్సెస్ తప్పనిసరి. సర్వేలతో సరైన డేటా రాదు. ఈ స్కిల్ సెన్సెస్ కూడా సర్వే మాదిరిగానే చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో అందుకనే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఎమ్మెల్యే కులాల గణన అనేది కనుక తీసుకుంటే ఒక రాయలసీమ ప్రాంతానికి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాను. ఓకే. రాయలసీమలో 4 పాత జిల్లాలు, నెల్లూరు కూడా కలుపుకుంటే 5 జిల్లాలు ఉన్నాయి. సో మొత్తం 9 పార్లమెంట్ సెగ్మెంట్లు వస్తాయి అందులో. 9 ఏళ్ళు 63 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఈ 63 ఎమ్మెల్యేల కులాల గణక తీసినట్టయితే మనకు 219 ఎలక్షన్లో ఆనాటి అసెంబ్లీలో దాదాపుగా 40 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. తర్వాత 3 కమ్మ, 3 ముస్లిం, వీళ్ళందరూ కలిపితే 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలినది 6 బీసీ ఎమ్మెల్యేలు. బీసీల్లో కూడా ఒక బలిజ ఎమ్మెల్యే మాత్రమే. అంటే ఈ కులాల లెక్కలుగానే తీస్తే ఖచ్చితంగా రెడ్లకు అన్ని సీట్లు ఇవ్వడానికి ఏ పార్టీకి అవకాశం ఉండదు. అలాగే ఇప్పుడు 2024 ఎలక్షన్ మీరు తీసుకోండి, అందులో రెడ్డి ఎమ్మెల్యేలు 27 మంది ఉన్నారు. కమ్మ ఎమ్మెల్యేలు 12 మంది దాకా ఉన్నారు. సో బీసీ ఎమ్మెల్యేలు ఇందాక చెప్పినట్టుగా చూస్తే 6-7 కన్నా ఎక్కువ మంది లేరు. అందులో కూడా 2 బలిజ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 8 అనుకోండి, 8 ఎమ్మెల్యేలు. మరి దాదాపుగా 1,80,00,000 పాపులేషన్ ఉంటుంది ఈ 5 జిల్లాల్లో. రాయలసీమలో 1,80,00,000 కనీసం సగానికి సగం ఉన్న బీసీలు ఉంటారు. 90 లక్షల మంది ఉంటారు. 90 లక్షల మంది ఉంటే 30 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఒకవేళ 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ కులాలకు సంబంధించి మేలు చేసుకుంటారు కదా. ఇప్పుడు రెడ్డి ఎమ్మెల్యే ఉంటే రెడ్లకు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు బాగా టేకప్ చేస్తాడు ఆయన. వాళ్ళకి ఏది ఇండస్ట్రీస్ ఇప్పించుకోవటం కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, పోస్టింగ్లు ఇప్పించుకోవటం కానీ, ఈ డెమోక్రసీ ఫలాలన్నిటినీ ఆ కులం అనేది పొందుతూ ఉంది. ఇప్పుడు ఈ రోజున రాయలసీమలో ఎట్లా ఉంటుందంటే రెడ్డి రూల్ ఆఫ్ లా ఉంటుంది. అంతేగాని మనకి రాష్ట్రం అంతా ఒక రకమైన పరిపాలన ఉంటే ఆ ప్రాంతాల్లో పరిపాలన ఇంకో రకంగా ఉంటుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే కులాల యొక్క సమతుల్యత లేకపోవటం. సో కుల అంటే మీరు అన్న పాయింట్ ప్రకారం ఈ అవేర్నెస్ అనేది ప్రజల్లోంచి కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. నాయకత్వంలో రావడం వేరు, ప్రజల్లో రావడం వేరు. ప్రజలకు తెలుసు అండి, ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలుసు. అందుకనే ప్రభుత్వాలను మార్చేస్తున్నారు. మీరు మొన్న చూశారు, జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చెప్పుకున్నాడు, 2.5 లక్షల కోట్ల రూపాయలు నేను బటన్ నొక్కి జనాలందరికీ అందించాను అన్నాడు. అయినప్పటికీ ఆయన ఎందుకు గెలవలే? ప్రజలు ఏం చేస్తున్నారంటే సమానత్వం లేదని జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా చూశారు. మమ్మల్ని లేదో బెగ్గర్స్ కింద ట్రీట్ చేసి సంక్షేమం అని చెప్పి చేసి మాకేదో ఇచ్చాడు ఈయన. కానీ ఆ రెడ్డి గారు ఆ ఎమ్మెల్యే కానీ చేసిన దాష్టీకాలు కానీ ఆ ప్రాంతాల్లో మీకు కొన్ని చూస్తున్నాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కొడుకు ఎంపీ అయి ఉండి వీళ్ళందరూ ఆ ప్రాంతాల్లో ఎన్ని రకాల దాష్టీకాలు చేశారు. అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ని జరిగినాయి, లేకపోతే పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ఎన్ని జరిగినాయి, ఇప్పుడు వచ్చినటువంటి రెడ్డి నాయకుల ఆధ్వర్యంలో ఇంకెన్ని జరుగుతాయో ప్రజలకు తెలుసు. ప్రజలందరికీ ఇది తెలియకేం కాదు. వాళ్ళు అడగటం మన భారతదేశంలో కుల వ్యవస్థ వలన ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అడిగేది తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని మనస్తత్వం, వాళ్ళ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉద్యమాలు చేయరు. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారంటే మళ్ళీ ఓ రెడ్డి నాయకుడో కమ్మ నాయకుడో డబ్బులు ఇచ్చి రోజుకి 300-400 రూపాయలు ఇచ్చి భోజనం పెట్టి బస్సుల్లో తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళు రోడ్ల మీదకి వస్తారు. ఎందుకంటే వాళ్ళు సొంతంగా వాళ్ళు ఖర్చులు పెట్టుకోలేరు. ఇప్పుడు నేను బహుజన్ సమాజ్ పార్టీలో నేను పనిచేస్తున్నా. మా కార్యకర్తలు మేము మా సొంత డబ్బులు పెట్టుకుని మేము చేస్తాం. మా బహుజన్ సమాజ్ పార్టీకి మనకి కార్పొరేట్ ఫండింగ్ ఉండదు. ఈ బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ వాళ్ళకి 100 కోట్ల రూపాయల కార్పొరేట్ హౌసెస్ ఫండ్స్ ఇస్తున్నాయి. మాకు ఉండవు కాబట్టి మాకు తెలుసు ఆ బాధలు. ఒక పేదవాడు, ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఎంత సఫర్ అవుతున్నారో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి చైతన్యం కాదండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఎలక్షన్లో కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు ఆయన గనక కులగణన చేపట్టకుండా కులాల వారీగా సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందించకపోతే
బట్ మీరు అన్నట్టు ఆయన మేనిఫెస్టోలో మొత్తం కులాల వారీగా రిజర్వేషన్ల ప్రకారంగా వాళ్ళకి సంక్షేమ పథకాలు అందిస్తాం, వాళ్ళకి లబ్ధి చేకూరుస్తాం అన్నదే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఒక కీ పాయింట్. మీరు కరెక్ట్ గా చెప్పారు. ఆయన ఏం చెప్పారు, నా దగ్గర మేనిఫెస్టో మీకు ఒకసారి ఇది ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తాను. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత అనే ఒక అంశం ఉంది ఆయన మేనిఫెస్టోలో. ఈ స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్ ఇస్తానన్నారు. ఏ బేస్ మీద ఇస్తారు? కులగణన చేయకుండా. రేపొద్దున కోర్టులకు వెళ్తే మీకు ఏం సెన్సెస్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు కొట్టేస్తారు. మీకు ఇక్కడ అదే జరిగింది కదా తెలంగాణలో. 33-34% ఉంటే 24% లిమిట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా తెలంగాణలో కులగణన చేయలే. స్థానిక సంస్థల ఎలక్షన్ గారికి వెళ్ళి వీళ్ళు ఏదో ప్రజల్ని మెప్పు పొందటానికి మేము రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి కోర్టుకు వెళ్తే కోర్టు కొట్టేస్తుంది. సో ఇదంతా కూడా ప్రజల్ని మభ్యపెట్టే ప్రక్రియ. ఈయన మేనిఫెస్టోలో రాసి చేయాలంటే కులగణన చేయాలి. అలానే చట్టసభల్లో బీసీలకి 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. ఇది బోగస్ హామీనే. ఎందుకంటే 33% కనుక ఆయన ఇవ్వాలంటే చంద్రబాబు, ఆయనకు పెద్ద మెజారిటీ కూడా ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో 164 మంది ఉన్నారు. ఇంత మెజారిటీలో అదేం పెద్ద పాస్ చేయటం కష్టమేం కాదు. కానీ ఇదేమిటుంటుంది, ఇవి ఎవరు ఒప్పుకోరు. మీకు సెన్సస్ చేయకుండా ఎట్లా చేస్తున్నారండి? బ్రిటిష్ కాలంలో 1872లోనే చట్ట ప్రకారం సెన్సస్ చేశారు. ఆ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు సెన్సస్ నిర్వహించుకుంటూ వచ్చారు. 1872 తర్వాత 1913 వరకు జరిగింది. 1931 వరకు సెన్సస్ జరిగినాయి. ఇప్పుడు కూడా ఈ భారతదేశంలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, నిజమైన స్వాతంత్ర్యం ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రాలేదు అని చెప్పాలి అని అంటే సెన్సస్ ఆ విధంగా జరగకపోవటం ఒక పెద్ద తార్కాణం. బట్ జరగకపోవడం సార్ మీరు అన్నట్టు 1932లో బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి కులగణన ఏదైతే ఉందో అదే కులగణన ఇప్పటికీ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం దీనికి కొంత సీరియస్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేస్తామంటూ ఇప్పటి వరకు మాట మార్చుకుంటూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కులగణన చేస్తామంటూ ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. కులాల పరంగా రిజర్వేషన్లు ఇస్తామంటూ కూడా మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళకి వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి? కులగణన ఎందుకు ఆగిపోతుంది? ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టుగా 33% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తానని ఈయన మేనిఫెస్టోలో హామీ ఇచ్చారండి. అప్పుడు 33% అంటే ఇందాక నేను రాయలసీమలో ఈ నెల్లూరుతో కలిపి 63 నియోజకవర్గాలని చెప్పాను. అంటే 63 నియోజకవర్గాల్లో మీకు 20 నియోజకవర్గాలు కనీసం బీసీలకి ఇవ్వాల్సి వస్తుంది. 20 ఇస్తే 10 నియోజకవర్గాలు రెడ్లకి తగ్గిపోతాయి. తగ్గిపోతే మరి అది ఎట్లా ఒప్పుకుంటారు? రెడ్డిస్ ఒప్పుకోరు. దానికి ఆయన చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఏం చెప్తారు, ఇది ఎట్లాగో మనకేమో అవ్వదు కదా, వీగిపోద్దు కదా, మనం ఏదో మేనిఫెస్టోలో పెట్టాం కాబట్టి చేసాం, సెన్సస్ ఏం చేయట్లేదు కదా, చేస్తే కనుక అప్పుడు ప్రాబ్లం వస్తుంది, మనం సెన్సస్ చేయము, మనం స్కిల్ సెన్సస్ చేద్దాం అని చెప్తారు. స్కిల్ సెన్స్ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి చేస్తారు. ఇంకొకటి ఉందండి మీకు ఈ మేనిఫెస్టోలో. ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? క్యాస్ట్ సెన్స్ కి స్కిల్స్ సెన్స్ కి మధ్యలో తేడా ఏముంది అనుకోవచ్చు. ఇంకోటి విషయం ఏంటంటే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు తెలుగుదేశం పార్టీ, కులగణన చేయకుండా ఎట్లా నువ్వు అవకాశాలు కల్పిస్తావు అన్నది వాళ్ళ పాయింట్. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా కులగణనకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి టీం తోటి రికార్డ్ మొత్తం తీయడం జరిగింది. సో ఈ ప్రభుత్వంలో ఆ లెక్కలు ఏమైనా బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అనుకోవాలా? మరి ఆ పని చేయాలి చంద్రబాబు గారు, ఈ విషయం చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారే ఆ లెక్కలని బయట పెట్టాల్సి ఉంది, బయట పెట్టలే. సరే, ఆ సెన్సెస్ వ్యాలిడిటీ లీగల్ గా ఎంత ఉంటుంది అనేది వేరే విషయం. అసలు ముందు వాస్తవాన్ని చెప్పాల్సి ఉండే కదా, చెప్పలే ఆయన. అది ఈయన బయట పెట్టాలి కదా, బయట పెట్టరు. వీళ్ళు కావాలని చేయరు. కావాలని ఎందుకు అట్లా చేస్తారంటే, ఈ ఎవరైతే ఇప్పుడు రాజకీయ అధికారాన్ని ఎవరైతే అనుభవిస్తున్నారో రెడ్డి కమ్మ కులాలకు చెందిన వాళ్ళ యొక్క సీట్లు తగ్గిపోతాయి. సీట్లు తగ్గిపోతే ఆటోమేటిక్ గా రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లో ఉండదు. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల చేతుల్లోకి వెళ్తుంది. అలా వెళ్ళకూడదు కాబట్టి వీళ్ళు చేయరు. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా ఇచ్చిన ఇంకో అంశం ఏంటంటే, తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని బీసీ వర్గాలకు నామినేషన్ల ద్వారా రాజకీయ భాగస్వామ్యం. తక్కువ జనాభా అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది వాళ్ళ మేనిఫెస్టోలో,
మామూలుగా యాదవులు గౌడ్లు బాగానే ఉంటారు కాబట్టి వాళ్ళని తక్కువ జనాభా అని అనరు. వాళ్ళది కూడా కౌంట్ చేయాలి. కౌంట్ చేస్తే వాళ్ళ జనాభా ఎంత ఉందంటే ఈ రోజున యాదవులు గౌడ్లు ఎంతమంది ఉన్నారంటే రెడ్లు కమ్మాస్ ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు. అవును. కానీ వాళ్ళకొచ్చే ఎమ్మెల్యే సీట్లు రెడ్డి కమ్మాకు వచ్చే సీట్లు దాదాపుగా మన మన రాష్ట్రంలో కనుక చూసుకుంటే 70 దాకా ఉంటాయి. 175 సీట్లలో 70 మంది ఉంటారు ప్రతి ఎలక్షన్లో. రెడ్ల పార్టీ గెలిచినప్పుడు రెడ్లు అధికంగా ఉంటారు. సో 40 పైన ఉంటారు. ఈ టీడీపీ కమ్మ పార్టీ గెలిచినప్పుడు కమ్మాస్ 35 మంది ఉంటారు. అంటే మీకు ఎక్కువగా 35 కమ్మాస్ గెలిస్తే టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పచ్చు. 40-50 గెలిచిందంటే వైసీపీ కానీ పాత కాంగ్రెస్ కానీ అధికారంలోకి వచ్చిందని చెప్పచ్చు. సో ఈ కులాల లెక్కలు అవి. సో ఈ నంబర్ తగ్గిపోతుంది కదా. సో తక్కువ జనాభా వీళ్ళు 70 మంది ఉన్న రెడ్డి కమ్మ ఎంత జనాభా ఉన్నారో గౌడ్లు యాదవులు అంతమంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఇచ్చేది 6 నుంచి 8 సీట్లు, లేదా ఎక్కువ అంటే ఎక్కువ 10 సీట్లు ఇస్తారు, అంతకన్నా ఎక్కువ ఇవ్వరు. వీళ్ళకేమో 70, వాళ్ళకి 10, జనాభా సేమ్. ఇది తెలిసిపోతుంది కదండి ప్రజలకి. మా లెక్క ఉంది, మేము ఎక్కువ మంది ఉన్నాం. డెమోక్రసీ అంటే ఏంటి? డెమోక్రసీ ఈజ్ నథింగ్ బట్ డెమో అంటే ఏంటి? ఇట్స్ బేసికల్లీ పాపులేషన్, ప్రజల పాలన అని అర్థం, ప్రజాస్వామ్య పాలన. మరి ఈ కులస్వామ్య పాలన దెబ్బతింటది కదా. రెడ్డి కులస్వామ్య పాలన, కమ్మ స్వామ్య పాలన వాళ్ళ దెబ్బతింటది కదా. అందుకని చెప్పి బీసీ పాలనో లేకపోతే ఎస్సీ పాలనో ఎస్టీ పాలనో లేకపోతే సర్వజనుల పాలన వస్తే వాళ్ళ పాలన ఉండదు, అందుకే వాళ్ళు చేయరు. సో అదే కాకుండా తక్కువ జనాభా ఉన్నటువంటి బీసీలకి నామినేటెడ్ పదవులు ఇస్తా ఉన్నారు. మరి జనాభా ఎంతో మీకు ఎట్లా తెలుస్తుంది సెన్సస్ చేయకుండా? సార్ నా పాయింట్ అది, జనాభా ఉన్నది ఎట్లా తెలుస్తుంది అనేది పాయింట్. ఈ బీసీ కులగణన ఎప్పుడు వచ్చినా గానీ ఎన్నికలకు ముందు ఒక అస్త్రంగా ఇది మారిపోతా ఉంటుంది, మేనిఫెస్టోలోకి ఆ అంశం వచ్చేస్తా ఉంటుంది. బట్ వాట్ ఐమ్ సేయింగ్, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులగణన చేస్తామని చెప్పినా గానీ, వాళ్ళు సచివాలయ సిబ్బందితో చేసినా లేదంటే వాలంటీర్లను పెట్టి చేసినా గానీ ఒక స్పష్టమైనటువంటి లెక్క వచ్చే అవకాశం ఉందా? ఇదంతా శాస్త్రీయంగా జరుగుతుందా, అశాస్త్రీయంగా ఉందా? కేంద్ర ప్రభుత్వం ఎట్లా గుర్తిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ లెక్కల్ని? ఇప్పుడు సెన్సస్ బేసికల్ గా సెన్సస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగితే అవి ప్రామాణికంగా తీసుకుంటారు. సో ఆ రకంగా జరగాలి. సో అదేంటంటే ఇప్పుడు ఆధార్ లింక్డ్ కనుక చేసినట్టయితే మనకి మంచి డేటాబేస్ అవుతుంది. సరైన పాలన ఇవ్వాలనుకున్నటువంటి ఏ నాయకులు ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి డేటా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజలకు మేలు కలిగించేటువంటి అంశాలని చేయగలుగుతారు. అప్పుడు ప్రజాస్వామ్యం మనం డిఫరెంట్ లేయర్స్కి అందుద్దండి. ఇప్పుడు ప్రజాస్వామ్యం అనేది ఏంటంటే 2-3 కులాలకి అధికారానికి సంబంధించిందే, వాళ్ళకున్న వ్యాపారాలకి వాళ్ళకున్నటువంటి ఏవైతే వ్యవస్థలకో ఉపయోగపడే విధంగా ప్రజాపాలన ఉంది అనేది ఈ రోజున మనం చూస్తున్న వాస్తవం. సో ఎప్పుడైతే ఈ డిఫరెంట్ లేయర్స్కి ఒక చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ డేటాబేస్ కనుక ఉంటే, సెన్సస్ ద్వారా చేసిన దానికి ఉంటే తన దగ్గరున్న డబ్బుల్ని సరిగ్గా వాడగలుగుతాడు. ప్రజలకి మోస్ట్ నీడీ పీపుల్కి వాడగలుగుతాడు. ఈ రోజున బ్రాహ్మిన్స్ ఉన్నారు, బ్రాహ్మిన్ కార్పొరేషన్ పెట్టుకున్నాం. ఈ బ్రాహ్మిన్ కార్పొరేషన్ సెన్సస్ చేస్తుంటే ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారో తెలిస్తే, పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలిస్తే ఖచ్చితంగా బ్రాహ్మిన్ కార్పొరేషన్ ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ, అవును. సో ఇప్పుడు మన వెస్టర్న్ కంట్రీస్ లో సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఇవన్నీ కూడా వెళ్ళి లోకల్ ఉన్న సెనేటర్స్ పార్లమెంటేరియన్స్ ఏం మంచరు. మన దగ్గర అదొక జబ్బు ఉంది, ఎమ్మెల్యే పోయి ఇవ్వాల. కళ్యాణ్ లక్ష్మి అంటే ఎమ్మెల్యే పోయి ఇవ్వాలి. ఏం పని ఆయనకి? ఎమ్మెల్యే శాసనకర్త, అతను రూలర్ కాదు, ఈజ్ నాట్ అడ్మినిస్ట్రేటర్. అతను శాసనకర్త, శాసనాలు చేయాలి, పాలసీస్ రూపొందించడంలో అసెంబ్లీ ద్వారా తన యొక్క విధిని అతను నిర్వర్తించాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీరు ఈ జగన్ ఎట్లయితే బటన్ నొక్కి పంపించాడో ఆ విధంగానే చేయాలి. స్కీమ్స్ అన్ని వెళ్ళిపోవాలి, పాలనా వ్యవస్థ ద్వారా వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోయినప్పుడే మనకేమవుతుందంటే మనకి ఖజానాలో ఉన్న డబ్బు మాత్రం సద్వినియోగం పడుతుంది. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు చెప్పిన మనుషులకి ఇస్తారు.
ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణలో చూసాం, ఆయన కేసీఆర్ ఇంట్రడ్యూస్ చేసింది దళిత బంధు స్కీమ్ చూసాం. దళిత బంధు స్కీమ్లో ఏమైంది, ఒక ఫ్యామిలీని సెలెక్ట్ చేయడంలో అవకతవకలు జరిగినాయి, అందువల్ల అవినీతి పాల్పడ్డారు, దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. సో అందువల్లనే ఎమ్మెల్యేలు అసలు ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు, ఈ సంక్షేమ కార్యక్రమాల పంపిణీలో వాళ్ళు ఉండకూడదు. ఈ బటన్ నొక్కే కార్యక్రమం వరకు జగన్ ఇస్ రైట్. కానీ జగన్ ఎక్కడ దెబ్బతిన్నాడంటే స్వేచ్ఛ సమానత్వం లేని పాలన అందించాడు కాబట్టి దెబ్బతిన్నాడు. నేను ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఒకటి, వీళ్ళు గనక స్వేచ్ఛ సమానత్వాన్ని మీరు హరించొద్దు. సమానత్వం అంటే కులగణన ద్వారా సమంగా వాళ్ళకి డెమోక్రసీ ద్వారా వచ్చేటువంటి అన్ని సదుపాయాలు, అన్ని అధికారాలు వాళ్ళకి కట్టబెట్టాలి. మీరనే సమానత్వం ఒకటి, ఇంకొకటి దీన్ని మనం రాజకీయ కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ కులగణన జరిగే లాభం ఏంటి, రాజకీయంగా వాళ్ళకు జరిగే నష్టం ఏంటి, ఈ 2 పాయింట్స్ పైన ఇప్పటివరకు దేశంలో బీసీలకు సంబంధించి కులగణన జరగట్లేదు. ఇప్పటికీ ఒక నినాదం వస్తోంది, అధికారంలో మేమెంతో మాకంత అన్నటువంటి నినాదాన్ని బలంగా బీసీ నాయకుల నుంచి వినిపిస్తుంది. ఒకవేళ బీసీ కులగణన చేపడితే గనక ఖచ్చితంగా రాజకీయంగా అధికార పీఠాలు కదులుతాయి అన్న, చట్టసభల్లో వాళ్ళ పీఠాలకు ఎసరు పడుతుంది అన్నటువంటి ఒకే ఒక కారణంతో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ, ఈవెన్ 60-70 ఏళ్ల నుంచి అధికారులు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీ కులగణన చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరుగుతుంది. సో ఇవి చేయకపోవడానికి కారణం చట్టసభల్లో వాళ్ళ పీఠాలు కదులుతాయి, అందుకే బీసీలను రాజకీయస్త్రంగా వాడుకుంటున్నారు. దేర్ ఇస్ ద డౌట్ అబౌట్ ఇట్, 100% దట్ ఓన్లీ. దే డోంట్ వాంట్ టు బి ట్రాన్స్పరెంట్. అడ్మినిస్ట్రేషన్ ట్రాన్స్పరెంట్ ఉండకూడదు, ఇంకా మసిబూసి మారేడికాయ చేయాలి, ప్రజల్ని మభ్య పెట్టాలి, వాళ్ళకి ఏవో సంక్షేమ కార్యక్రమాలు చేపించినట్టు బిల్డప్ ఇవ్వాలి, మళ్ళీ డబ్బులు పంచాలి, డబ్బులు పంచి అక్కడున్న నాయకుల్ని లోపరుచుకోవాలి, ఓట్లను దండుకుని మళ్ళీ పదవుల్లోకి రావాలి. వీళ్ళది అసలు సమస్య పరిష్కరిస్తే వీళ్ళ అవసరం ఉండదేమోనని వీళ్ళ భయం. కానీ లాంగ్ రన్లో ఆ రూలర్కి మంచి పేరు వస్తుంది, ప్రజల యొక్క హృదయాల్ని చూరగొంటాడు, ప్రజలు ఖచ్చితంగా మంచి చేసిన నాయకుడిని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. కానీ వీళ్ళు ఎప్పుడూ కూడా మోసపూరితమైనటువంటి పాలన అందించే క్రమంలో, కాంశీరామ్ ఆయన ఎప్పుడో చెప్పారు 4 దశాబ్దాల క్రితమే, 85% ఆఫ్ ది పీపుల్, మెజారిటీ అంటే బహుజనులు, వాళ్ళ చేతిలో పాలన లేదు, వాళ్ళు పాలితులుగా ఉన్నారు. ఇప్పుడు మీకు బీహార్లో సెన్సస్ జరిగితే బీహార్లో కూడా క్లియర్గా 15% అన్రిజర్వ్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అన్నీ కలిపి 85% ఉంటే ఈ అప్పర్ క్యాస్ట్ 15%. క్లియర్గా ఈ టోల్డ్ 4 ఏం సెన్సస్ చేయాల. నేను అందుకనే సెన్సస్ ఎందుకంటే తెలుసుకోవటానికి కాదు, ఏ మనిషి ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ వెనుకబడిన వాడు ఉన్నాడో తెలుసుకుని ఆ వెనుకబడిన గ్రామానికి కానీ మన నిధులు పంపిణీ చేయడానికి సెన్సస్ అవసరం. ఏదో వీళ్ళకి 10 కోట్లు ఇవ్వండి, ఇక్కడ 5 కోట్లు ఇవ్వండి, దళిత బంధువు కాబట్టి ఓ 10 కోట్లు ఇద్దాం, ఈ 10 లక్షలు ఇద్దాం, ఇట్లా కాదు. ఈ రకమైన పద్ధతిలో అడ్మినిస్ట్రేషన్ నడవదు, అది సైంటిఫిక్ కాదు. సైంటిఫిక్ అడ్మినిస్ట్రేషన్ నడవాలంటే డేటా సరిగ్గా ఉండాలి. కాబట్టి ఆయన కాంశీరామ్ గారి సిద్ధాంతం అదే, బహుజనుల రాజ్యం అంటే అర్థం ఏంటంటే ఈ రకమైనటువంటి అల్పసంఖ్యాక వర్గాలు ఏవైతున్నాయో వాళ్ళ చేతుల్లో రాజ్యం ఉంది, వాళ్ళు వాళ్ళ బెనిఫిట్ కోసం ప్రజాస్వామ్యాన్ని వాడుకుంటున్నారు, ప్రజలందరికీ ప్రజాస్వామ్యం చేరువు కాలేదనే ఉద్దేశంతోనే ఆయన ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది, బహుజన సిద్ధాంతం. సార్ మీరు మంచి పాయింట్ లేవనెత్తారు. కాంశీరామ్ గారి సిద్ధాంతం బహుజనుల చేతిలో రాజ్యాధికారం ఉండాలి, బహుజనులకు రాజ్యం నడిపించాల్సినటువంటి హక్కు రావాలి, ఆ పరిస్థితి రావాలి అన్నదే ప్రధానమైనటువంటి ఉద్దేశం. బట్ ఇట్లాంటి నినాదం ఎప్పుడు వచ్చినా కానీ సార్ ప్రజల్లో బహుజనవాదం అనగానే ఒక గూస్ బంప్స్ లాంటి పరిస్థితి వస్తుంది. ఎస్, మాకు కూడా బీసీలకు అధికారం రావాలి, ఎస్సీ ఎస్టీలకు అధికారం రావాలి, అధికార పీఠంలో మేము కూర్చోవాలన్నటువంటి నినాదంతో చాలా మంది వాళ్ళను అంటే మోటివేట్ చేస్తారు, ప్రజల్లోకి వెళ్తారు. ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణలో ఇట్లాంటి పరిస్థితి ఒకటి జరిగింది. మీరు చూడొచ్చు, మీలాంటి ఒక ఐపీఎస్ ఆఫీసరు బహుజనవాదం నుంచి బహుజనవాదాన్ని ఎత్తుకొని ఆయన బీఎస్పీకి రావడం జరిగింది, రాష్ట్రానికి అధ్యక్షుడిగా చేయడం జరిగింది, బహుజనవాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. బట్ ఇక్కడ ఏమైందంటే ప్రజల నమ్మకాన్ని తీసుకెళ్లి మళ్ళీ
దొరల కాళ్ళ దగ్గర పెట్టారు అన్నటువంటి నినాదం మళ్ళీ బయటకు వచ్చేసింది. సో ఇట్లాంటి జరిగినప్పుడు ప్రజల్లో ఒక నమ్మకం అనేది పోతుంది. సో దీనిపైన ఏం చెప్తారు? ఎప్పుడైనా సరే రకరకాలైనటువంటి సంఘటనలు, రకరకాలైనటువంటి పార్టీలు, రకరకాలైనటువంటి వ్యక్తులు వస్తారట. ప్రజాస్వామ్యం అంటేనే అది. సో ఇవి జరుగుతున్నప్పటికి కూడా నేననేది ఏంటంటే, ప్రజలు మీరన్న మాటే ప్రజలు అంటున్నారుగా. అవును కదా. సో దానివలన వాళ్ళకి నిఖార్సైన నాయకులు కావాలని కోరుకుంటున్నారుగా. ఆ కోరుకునేది ఉంది కాబట్టే ఆ రకమైన నాయకులు ఖచ్చితంగా వస్తారు. దాని పరిణామక్రమమే ఈ రోజున జరిగే డిస్కషన్. లేకపోతే ఈ రోజున కులగణన గురించి ఎవరు డిస్కస్సే చేయట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళు చేయరు ఎట్లాగో కులగణన, మనం ఎంత చెప్పినా వినరు, వీళ్ళకి ఎలక్షన్ టైంలోనే వీళ్ళు మనం గుర్తొస్తాం అనే ధోరణిలో ఉన్నారు. కాకపోతే నాదైతే ఒక పాయింట్ ఉందండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు కానీ ఎవరికైనా నేను చెప్పేది ఒకటండి. ఒకటి, జగన్ ఓడిపోయాడంటే జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చినా నేను ఎందుకు ఓడిపోయానని ఆయన మదన పడుతున్నాడు. ఆయన అభివృద్ధి చేయలేదు కాబట్టి ఓడిపోయాడు అనుకుంటున్నాడు ఆయన చంద్రబాబు ఉద్దేశం ఏంటంటే, మనం అభివృద్ధి చేస్తే మళ్ళీ గెలుస్తామని అనుకుంటున్నాడు. ఈ అభివృద్ధి అనే పదం అది ఎట్లుందంటే ఒక భ్రమ పదార్థం లాగా ఉంది. అభివృద్ధి అంటే ఏంటి అంటే, అమరావతిని కట్టడం అభివృద్ధా, పోలవరం పూర్తి చేయటం అభివృద్ధా, లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ వేరే ప్రైవేట్ సంస్థలకి అమ్మటం అభివృద్ధా, జిందాల్కి? ఏమిటి అభివృద్ధి? మీరు చేసే అభివృద్ధి ఏంటి? ఏదో ఒక ఇండస్ట్రియలిస్ట్తో ఒప్పందం చేసుకుని తీసుకొస్తే అదే అభివృద్ధి? గ్రామంలో ప్రజలు అట్లానే ఉండిపోతున్నారు, దుర్భర దారిద్ర్యంలో ఉండిపోతున్నారు. ఆ వర్గాలకి సంక్షేమం పేరున ఏదో పెన్షనర్ గ్రామాలుగా తయారు చేశారు వీళ్ళు. గ్రామాలే పెన్షనర్ల గ్రామాలుగా జరిగిపోయినాయి. యువకులు అక్కడ ఉండట్లే. యువకులు టౌన్స్కి, అర్బన్ ఏరియాస్కి పరిగెత్తుకొస్తున్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతుకుతున్నారు. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను, మీకు రాయలసీమలో పొజిషన్ మీకు ఒకసారి మళ్ళీ గుర్తు తెస్తాను. రాయలసీమలో మంచి కేస్ స్టడీ అండి. కులాధిపత్యం వలన ఒక ప్రాంతం ఎంత అన్యాయానికి గురవుతుంది. దాదాపుగా 1 కోటి మంది ప్రజలు ఈ రోజున్న రాయలసీమలో పేదరికంలో మగ్గిపోతున్నారు. దానికి ఎవరు కారణం? ఈ ప్రభుత్వమే కారణం. ఇప్పటి బాబు కానీ 4 సార్లు ఆయన చీఫ్ మినిస్టర్గా చేశాడు, అంత ముందున్న జగన్మోహన్ రెడ్డి కానీ. మీరు చూడండి అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందంటే రాయలసీమలో. ఇది యుఎన్డిపి సర్వే, నేను చెప్పే ఏదో కబుర్లు కాదు. యుఎన్డిపి సర్వేలో అన్ఎంప్లాయ్మెంట్ 82% ఉంది రాయలసీమలో. అక్కడ కులాధిపత్యం ఎక్కువ, క్యాస్ట్ డామినెన్స్ ఎక్కువ, రెడ్లాధిపత్యం ఎక్కువ. కోస్టల్ ఆంధ్రాలో కులాధిపత్యం అంత ఎక్కువ ఉండదు. 49% అండి, 49% అన్ఎంప్లాయ్మెంట్. ఇండియన్ యావరేజ్ 62%. దీనికి ఎవరు కారణం? 4 సార్లు పాలించిన చంద్రబాబు నాయుడా, అంత ముందున్న కాంగ్రెస్సా, లేకపోతే జగన్మోహన్ రెడ్డా? ఏం చేశారు? రాయలసీమ నుంచే చీఫ్ మినిస్టర్లు అందరూ వారసత్వంగా వచ్చిన చీఫ్ మినిస్టర్లు రెడ్ల ఆధిపత్యాన్ని పెట్టుకుని వాళ్ళు సీఎం గద్దెని ఎక్కారు. ఎక్కి మీరు రాయలసీమకి ఏం చేశారు? ఈ రోజున 82% అన్ఎంప్లాయ్మెంట్ రాయలసీమ. తర్వాత పవర్టీ 76%. రాయలసీమలో 76% అండి. ఇండియన్ యావరేజ్ 51. ఇండియా కన్నా అధ్వానంగా ఉంది రాయలసీమ. తర్వాత 47% పవర్టీ ఇన్ కోస్టల్ ఆంధ్ర. మరి అక్కడ కుల డామినెన్స్ తక్కువ లేదనట్లే నేను, కానీ కుల డామినెన్స్ ఎక్కువ ఉన్నటువంటి రాయలసీమ భయంకరమైన పవర్టీ 76%. తర్వాత లిటరసీ ఎంత వెనకబడి ఉందో రాయలసీమ 42%. కానీ కోస్టల్ ఆంధ్ర 66% లిటరసీ. అదే ఇండియన్ యావరేజ్ 62. అంటే రాయలసీమ, నేను అందుకే కేస్ స్టడీ ఏంటంటేనండి, మనం ఈ రోజున పొలిటికల్ అనలిస్ట్ కానీ ఎవరైనా కానీ స్టడీ చేయాలంటే మీకు కులగణన కావాలా వద్దా, సంక్షేమం కావాలా వద్దా, ఆర్థిక అభివృద్ధి కావాలా వద్దా, లేకపోతే స్వేచ్ఛ సమానత్వం ఉండాలా వద్దా అనేది చూడాలంటే రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు జిల్లా కలిపి మీరు స్టడీ చేస్తే అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం ప్రజలకి, దాదాపుగా 1 కోటి పైగా ప్రజలు దుర్భర దారిద్ర్యంలో ఉన్నారు. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలే కాదు నేను చెప్పేది, ఈవెన్ అక్కడ బ్రాహ్మిన్స్ ఉన్నారు. బ్రాహ్మిన్స్లో టీటీడీ అంత గొప్ప దేవస్థానం, ఒక్క బ్రాహ్మిన్ ఎమ్మెల్యే ఆ రాయలసీమలో లేరు.
మరి ఎస్టీలు 6-7% ఉంటారు. రాయలసీమ 63 చోట్ల 63 నియోజకవర్గం ఒక్క ఎస్టీ ఎమ్మెల్యే లేడండి. ఎరుకుల, చుంచు, చెంచు, ఇంకా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి, పవర్ఫుల్ కమ్యూనిటీస్ లేరు. ఒక 7 ఎమ్మెల్యేలు ఉండాలా ముస్లిమ్స్, 3-4 కన్నా ఎక్కువ ఉండట్లేదు. అంటే చూడండి అసలు మీరు. అందుకే నేను అంటున్నాను, ఈ ఆధిపత్య ధోరణి తగ్గాలంటే, తగ్గితేనే డెవలప్మెంట్ అవుద్ది అంటున్నాను. అంత దుర్భరమైనటువంటి అన్ఎంప్లాయ్మెంట్ కానీ, పవర్టీ కానీ, ఇల్లిటరసీ కానీ తగ్గాలంటే కులాల ఆధిపత్యం తగ్గాలి. అసలు ఈ ఆధిపత్యానికి మూలకారకుడు అండి మనకు జరిగింది రాష్ట్రంలో నీలవ సంజీవరెడ్డి, ఫస్ట్ చీఫ్ మినిస్టర్. ఆయన ఏం చేశాడంటే ఈ బ్రాహ్మణుల నుంచి అధికారాన్ని గుంజుకున్నాడు. ఆయన ఎవరు, టంగుటూరి ప్రకాశం పంతులు, మంచి స్వాతంత్ర సమయంలో ఒక పెద్ద మనిషి, మంచివాడు. సరే, వాళ్ళు మద్రాసు నుంచి విడిపోయే మన రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలకి అన్యాయం జరిగింది. మద్రాసు రాష్ట్రంలో విడిపోకపోయి ఉంటే మన ఈ రాష్ట్రాలకి ఇంత అన్యాయం జరిగేది కాదు. ఈ రోజున చూడండి, మద్రాసు రాష్ట్రం చీఫ్ మినిస్టరు ఒక మంగళి కమ్యూనిటీ. అక్కడ ఆ క్యాబినెట్లో కుమ్మరి కమ్యూనిటీని, ఇంకా చిన్న చిన్న కమ్యూనిటీస్ నుంచి ఎంతో మంది మంత్రులు ఉన్నారు. అక్కడ రాజకీయ అధికారాన్ని అందరికీ పంచారు. ఇక్కడ అధికారాన్ని పంచకపోగా నీలం సంజయ్ రెడ్డి హయాంలో రెడ్ల ఆధిపత్యం ఎంత పెరిగిందంటే, దామోదరం సంజయయ్య, ఆయన ఎస్సీ చెందినటువంటి ముఖ్యమంత్రి అనమాట. ఆయన హయాంలో పార్టీ తిరిగి అధికారంలో వచ్చినప్పటికి కూడా ఆయన్నే సీఎంగా ఉండనివ్వలే, ఆయన బయటికి పంపించేశారు. నేను అనేది ఏంటంటే, బీసీలకు కూడా రిజర్వేషన్లకి అడ్డుపెట్టింది నీలం సంజీవ్ రెడ్డి. దామోదరం సంజయ్ గారు ఆయన మొదలు పెడితే 1960లో బీసీలకు రిజర్వేషన్ వచ్చింది 1972లో. అది కూడా దానికి హ్యూమన్ సర్వీస్ బాగా కృషి చేసిన వ్యక్తి ఎవరంటే, తెలంగాణకు చెందినటువంటి మున్నూరు కాపు వర్గానికి చెందినటువంటి మాజీ న్యాయశాఖ మంత్రి పి శివశంకర్ గారు. ఆయన 2 దశాబ్దాలు కష్టపడితే 1972లో జీవో వచ్చింది. అంటే నేనేం చెప్పొచ్చేది ఏంటంటే, ఈ కులాధిపత్యం తగ్గనిది రాజకీయాలు బాగుపడవు. ఇప్పుడు మీకు రాయలసీమ ఏదైతే చెప్పారు, అధికారం ఒక వర్గానికి పరిమితం అయిపోయింది, పరిమితం అవుతుంది. సో మనల్ని తెల్లారులేస్తే ఏం చేస్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఓటేస్తారు, రెడ్ల పార్టీగా కమ్మ పార్టీగా అని మనల్ని తెలియకుండానే బైపోలర్ పాలిటిక్స్లో మనల్ని వాళ్ళు తరివేస్తుంటే, మనం ఏం చేస్తున్నాం అంటే, తెలియక ఈయన పాలన బాగలేదు, సంక్షేమం ఇచ్చాడు సరే కానీ స్వేచ్ఛ లేదు, బాగా ఆధిపత్య ధోరణి పెరిగింది అని జగన్ని దించేసి గత్యంతరం లేక ఈయన చంద్రబాబు నాయుడిని మళ్ళీ ఎక్కించాల్సి వస్తుంది. గత్యంతరం లేక, ఎందుకంటే ప్రజలకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈయన 3 సార్లు చేసి సాధించింది ఏంటి, 4వసారి సాధించబోయేది ఏంటి నాకు చెప్పండి. ఈ రోజుకి నిర్బంధంగా అమరావతిని మేము బిల్డప్ చేస్తాం, పోలవరం కంప్లీట్ చేస్తాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయనివ్వం, లేకపోతే ప్రత్యేక హోదా తెస్తాం అనే మాటలు ఎక్కడన్నా ఉన్నాయా? ఏమిటి గొప్ప విషయం ఏమిటి ఇందులో చేసేది? 10,000 కోట్లు పంచి సీఎంలుగా అవ్వటం కానీ, సీఎంలుగా ఓడిపోవటం కానీ ఈ 2 పార్టీలు చేసే పని. సో ప్రజలకి ఎన్ని వేల రూపాయలు ఇచ్చినా సరే, ఓట్లు కొనుగోలు చేసినా సరే, ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. గత్యంతరం లేకుండా 2వ పార్టీకి వేస్తున్నారు. గత్యంతరం లేకేస్తున్నారు. సరే, ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి బీసీ కులగణనకు శ్రీకారం చుడుతున్నాం అన్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ రికార్డు ఉంది. రికార్డు బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఈసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ ఎవరి చిత్తశుద్ధి ఏంటి అన్నది కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, 2 రాష్ట్రాల్లో బీసీ కులగణనకు అంగీకారం తెలిపినా గానీ కేంద్రంలో బీసీ ప్రధానమంత్రి ఉన్నారు, కులగణనకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అంటూ కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. సరే, రాహుల్ గాంధీ ఒక 4వ తరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అయినా కానీ ఎంతవరకు చిత్తశుద్ధిని మనం నమ్మొచ్చు? ఇప్పటికీ బీసీ మంత్రిత్వ శాఖ కూడా కేంద్రంలో లేనటువంటి పరిస్థితి. సో ఈ రాజకీయ నాయకుల చిత్తశుద్ధి అనేది ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాహుల్ గాంధీ విషయానికి వద్దాం. 4వ తరం ఆయన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన క్యాస్ట్ సెన్సెస్ గురించి మాట్లాడుతున్నాడు. మరి 1951లో ఎందుకు చేయలే? నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, ఎందుకు అవాయిడ్ చేశారు క్యాస్ట్ సెన్సెస్? మీరు చేసిన తప్పు. ఆర్టికల్ 340 ప్రకారం చేయలే, అవాయిడ్ చేశారు. ఆ రోజున ఉన్నటువంటి భూస్వామ్య కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి దించేస్తారని భయం చేత నెహ్రూ
ఆ భూస్వామి వర్గాల మాటలకి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్కి లొంగి ఆయన చేసిన పని అది. ఆయన చేయలే, నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ కూడా చేయలే. సో గత 75 ఇయర్స్గా వీళ్ళు కులగణన చేయకుండా ఈ రోజున ఏమంటున్నాడని చేస్తాను అంటే ఈ ప్రజలు నమ్మబుచ్చటానికి అతను ప్రయత్నిస్తున్నాడు. అతను ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట ఆగమేఘాల మీద కులగణన చేసి చూపించి ఇంప్లిమెంట్ చేసి అప్పుడు అతన్ని నమ్మటానికి అవకాశం ఉంది. రాహుల్ గాంధీ చేస్తాము అని చెప్తున్నాడు, రేపు ఇంకొక మాట వస్తుంది, మాకు సరైన బలం లేదు, పార్టీ మేము పూర్తి పవర్లోకి వచ్చినాక మాకు 300 సీట్లు వచ్చినాక పార్లమెంట్లో మేము అప్పుడు చేస్తామని చెప్తాడు ఆయన. ఎత్తుగడే కానీ కాదు. అలాగే ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ ఉన్న మన దేశంలో బీసీల పార్టీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో బీసీల పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి టీడీపీ పార్టీ వీళ్ళు చూపించవచ్చు చిత్తశుద్ధిని. సో జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన డేటా బయట పెట్టండి, బయట పెట్టి ఇది సెన్సెస్ అని చెప్పండి, ప్రత్యేక పర్మిషన్ తీసుకోండి సెన్సెస్ డిపార్ట్మెంట్ నుంచి, తీసుకుని చేయండి. మీరు చేయొచ్చు కదా. ఇప్పుడు మీరు ఇంకొకటండి, ఈ రాయలసీమలో వినపడే మాట ఏమిటంటే రెడ్ల వైపు నుంచి వచ్చేది, జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలు అని అనటం వలన రెడ్డి నాయకులు చాలా మంది కినుక వహించి వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఈ పదాలు వాడే పరిస్థితి లేదు, ఈ కులగణన మాట ఎత్తే ప్రసక్తే లేదు అనేది ఒక వాదం. దాన్నే బహుశా చంద్రబాబు నాయుడు కూడా ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఉందా అని నాకు అనిపిస్తుంది. అందువలన ఇది తప్పించడానికే స్కిల్ సెన్సెస్ అనేటువంటి పద్ధతిని ఆ మార్గాన్ని ఆయన ఎంచుకున్నట్లుగా కనపడుతుంది. కానీ ప్రజలకి ప్రజాస్వామ్య ఫలాలు నిజంగా సరిగ్గా అందాలంటే ఆయన బీసీ డిక్లరేషన్లో మేనిఫెస్టోలో ఏవైతే పొందుపరిచాడో అవన్నీ నిజంగా చేయాలంటే ఖచ్చితంగా క్యాస్ట్ సెన్సస్ చేపట్టి తన చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకోవాలా. లేకపోతే ప్రజలు వచ్చే ఎన్నికల్లో 10,000 కోట్లు ఖర్చు పెట్టినా 15,000 కోట్లు ఖర్చు పెట్టినా జగన్కి ఏ గతి అయితే పడుతుందో ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని ఖచ్చితంగా చెప్పగలం. ఇప్పుడు ఇట్లా నేపథ్యంలో సార్ మీరు అన్నట్టు ఫలితాలు ప్రజలకు అందాలి, వెనకబడినటువంటి ప్రజలకు చివరి గడప వరకు కూడా అందాల్సినటువంటి అవసరం ఉంది. కమింగ్ టు కులాల పరంగా చూసుకుంటే గనక, రాజ్యాంగ రక్షణ పరంగా చూసుకుంటే గనక ఎస్సీ ఎస్టీలకు కొన్ని రాజ్యాంగ రక్షణలు ఉన్నాయి. బీసీల పరంగా ఎట్లాంటి రక్షణలు లేకపోవడం, వీటి కోసం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో ఎట్లాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు మీరు దీనిపైన? ఇప్పుడు ఈయన మేనిఫెస్టోలో ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు, బీసీ మీద ఏదైనా సరే అట్రాసిటీస్ జరిగితే దానికి ఒక చట్టం చేస్తానండి, అది చెయ్యాలా, అదొక పెండింగ్ ఉంది మేనిఫెస్టోలో మెన్షన్ చేస్తుంది. మరి అది పెద్ద రూపాయి ఖర్చు లేని పనులు. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటేనండి, ఈ ప్రభుత్వాలు ఏదన్నా మనం అడిగామనుకోండి కొన్ని కోరికలు, వాళ్ళు ఏం చెప్తారంటే ఫండ్స్ లేవంటారు, మన దగ్గర డబ్బులు లేవు. పోలవరం అనుకోండి ఫండ్స్ లేవు, రాజధాని ఫండ్స్ లేవు. ఎందుకు అమ్ముతున్నారు స్టీల్ ప్లాంట్ అంటే నష్టాల్లోకి వస్తుంది, మన దగ్గర డబ్బు లేవు జీతాలు ఇవ్వటానికి, అందుకు అమ్ముతున్నారు. నేనేమంటానంటే ఇవన్నీ డబ్బుతో ముడిపడిన అంశాలే. నిజంగా ఏంటంటే మీరు చేస్తామని ఊరికినే ప్రచారం కోసం ఇచ్చే హామీలు కానీ చేయగలిగిన సత్తా లేదని మీకు బయటకు ఒప్పుకోవటం ఇష్టం లేక చేస్తామని చెప్తూ ప్రజలను మభ్య పెడుతున్నారు, అదొక సబ్జెక్ట్. కానీ అవి డబ్బుతో ముడిపడినవి అనే అంశం నిర్వివాద అంశం. డబ్బుతో సంబంధం లేని అంశాలు చాలా ఉన్నాయి, అవి ప్రభుత్వాలు చేయొచ్చు. కాస్ట్ సెన్సెస్ అనేది డబ్బుతో ముడిపడని అంశం, పెద్ద ఖర్చు అయిన చిత్తశుద్ధితో ముడిపడిన అంశం. అలాగే స్వేచ్ఛని ప్రసాదించటం, ప్రజల్ని హెరాస్ చేయకుండా, మీడియాని హెరాస్ చేయకుండా, ఈ యాజిటేషన్ చేసే వాళ్ళని హెరాస్ చేయకుండా ఉండటం, అది కూడా అక్రమ కేసులు పెట్టి ప్రజల్ని ఏడిపించకుండా చేయటం అనేది కూడా రూపాయి అవసరం లేని ప్రజలు చేయగలిగిన పని, అది చేయరు. సమానత్వానికి కూడా రూపాయి ఖర్చు లేదండి. నువ్వు సమంగా పాలించదలుచుకుంటే నీకేం ఖర్చు ఉంటుంది? అందరికీ నీ దగ్గర ఉన్న 10 రూపాయలు సమంగా పంచటం, న్యాయంగా ధర్మంగా పంచటం అనేది జరగాలి. అది నువ్వు చేయటానికి రూపాయి ఖర్చు లేదు, అది సరిగ్గా చేయవు. ఈ రోజున ఏంటంటే స్వేచ్ఛ సమానత్వం అనేది ఖర్చుతో ముడిపడని అంశాలు. అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ తప్పిస్తే పెద్ద ఖర్చు లేని వేల కోట్ల రూపాయలు అవసరం లేని అంశాలు. వాటిని ప్రభుత్వాలు పట్టించుకోవట్ల.
వాటి వల్లనే వీళ్ళు ఓడిపోతున్నారు అని గమనించట్లా, లేదా గమనించిన ఒక ఛాన్స్ తీసుకుంటున్నారా అని అనుకోవాలి. బట్ కమింగ్ టు సార్, బీసీల విషయంలో ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి కులం ఇంకో రాష్ట్రంలోకి వచ్చేసరికి వేరే కేటగిరీగా మారిపోతూ ఉంటుంది. దేశమంతా ఒకే రకమైనటువంటి గుర్తింపు రాకపోవడానికి గల కారణం ఏంటి? కులగణన జరగకపోవడానికి గల ఉన్నటువంటి టెక్నికల్ అంశాలు ఏంటి? ఏమీ లేదండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ రోజున ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని హైదరాబాద్లో ఉందనుకోండి, అది ఒరిస్సాలో మారుమూల ప్రాంతంలో వాళ్ళ గ్రామంలో ఆ లాంగ్వేజ్ పేపర్లో ఆ ఛానల్లో వెళ్తుందా లేదా? ఎక్కడ ఏ ప్రాంతం వార్త ఆ ప్రాంతం వ్యవస్థ ఉంది ఇక్కడ, ఏ సమస్య లేదండి. నువ్వు వెనకబడిన వాడు అని ఎట్లా గుర్తిస్తావు? ఆ సామాజికంగా ఆర్థికంగా ఆ గ్రామంలో వెనకబడిన వాడా కాదని చూస్తే చాలు. నువ్వు దానికి ఆంధ్రప్రదేశ్ గ్రామాలతోనూ ఒరిస్సా గ్రామానికి సంబంధం ఏమిటి? ఒరిస్సా గ్రామంలో ఆధిపత్యం నిర్వహిస్తుంది పట్నాయకులండి. రాయలసీమ గ్రామంలో ఆధిపత్య ధోరణి ఉన్నవాళ్ళు రెడ్లు పట్నాయకులు ఒకటి కాదు కదా, మేము ఎట్లా చేస్తాం అనేది ఏముంది నీకు? ఎక్కడదక్కడే నువ్వు చెయ్యి. నీ లెక్కన మీరు చెప్తున్న దాని ప్రకారం ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. బీసీలో చాలా వరకు కులాంతర వివాహాలు జరుగుతూ ఉంటాయి. సో అవి జరిగినా గానీ ఆ లెక్కలు బయట తీయడం కూడా పెద్ద విషయం ఏం కాదేమో. ఏది కాదు. నువ్వు ఆధార్ కార్డు వేలుముద్ర తీసుకుని డేట్ ఆఫ్ బర్త్ అంత స్పెసిఫిక్ డేటా తీసుకుని నువ్వు ఆధార్ కార్డు చేయగలిగినటువంటి వ్యవస్థ ఉంది, టెక్నాలజీ ఉంది. ఇదేం కష్టం అండి. బట్ సార్, బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పింది. మేము బీసీ కులగణనకు వ్యతిరేకం కాదు అంటూ కూడా అమిత్ షా చెప్పడం జరిగింది. బట్ భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి నష్టం ఏంటి? ఎందుకు చేయట్లేదు? మీకు ప్రతి చోట ఇదే సమస్య అండి. హామీలు ఏమిస్తారంటే వాళ్ళు గెలవాలనే దృష్టితో ఇస్తారు. గెలిస్తే చెయ్యగలిగిన పరిస్థితి ఉంటే చేస్తారు, లేకపోతే దాన్ని ఏదో ఒక కారణం చేత నెట్టివేస్తారు. మన దేశం ఏంటంటే కులస్వామ్య దేశం అండి. మనం ప్రజాస్వామ్య దేశం అంటాం, కానీ ప్రజాస్వామ్యం అనేటువంటి ఒక ప్రాసెస్ ని ఒక రూపాన్ని మనం ఎంచుకున్నాం. కానీ లోపల ఉన్న ఆత్మ ఏంటంటే కులమే ఆత్మ. అందువల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు మీకు, అందుకనే 1960లో బీసీల రిజర్వేషన్ అని చెప్పి ఆయన ప్రయత్నిస్తే సంజయ్ గారు 1972కి అయింది. అంటే 22 సంవత్సరాలు పట్టింది. ఈ ప్రాసెస్ మొదలుపెట్టింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎప్పుడు? 1931లో మొదలు పెట్టాడు. ఏ గవర్నమెంట్ లో మొదలు పెట్టాడు? బ్రిటిష్ గవర్నమెంట్ లో రిజర్వేషన్ అనే దాన్ని ఫస్ట్ ప్రయోగం చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్స్టిట్యూషన్ పరంగా తేవాలని. అయితే అంతకుముందు మనకి సాహు మహారాజ్ వేరే రిజర్వేషన్స్ కూడా ఇవ్వటం జరిగింది. కాకపోతే ఈయన ఏంటంటే దాన్ని చట్టబద్ధంగా భారతదేశం మొత్తం రావాలనే ఉద్దేశంతో ఒక 1931 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఆయన చేసింది. ఓన్లీ ఎస్సీస్ రిజర్వేషన్ వరకే ఆయన అక్కడ మాట్లాడారు. తర్వాత 1950లో మన కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు ఎస్టీస్ని కూడా కలిపి ఆర్టికల్ 340 ద్వారా బీసీస్ కమిషన్ వేసి సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి ఒక కేటగిరీ క్రియేట్ చేసి దాని కింద రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆయన సూచించడం జరిగింది, కాన్స్టిట్యూషన్లో పొందుపరచడం జరిగింది. అది ఎప్పుడంటే 1950 నుంచి 1972 వరకు 22 ఇయర్స్ పట్టింది. అదే బ్యాక్వర్డ్ క్లాసెస్కి సెంట్రల్ గవర్నమెంట్లో రిజర్వేషన్లు ఇవ్వటానికి అది ఎన్ని సంవత్సరాలు పట్టింది? 1993లో ఇచ్చారు. అంటే 43 ఏళ్ళు పట్టిందండి. సో వీళ్ళు ఎప్పుడు ప్రజలకు కావాల్సింది గమనిస్తారు. పొలిటీషియన్ చాలా తెలియగల వాళ్ళు గమనించి కులగణన చేస్తే బాగుంటుంది అని చెప్తుంటారు. దానివల్ల మనకి ఎన్ని ఓట్లు పెరుగుతాయి, 5%, 4% చూసుకుంటారు. చూసుకుని వచ్చినాక వాయిదా వేస్తారు. వాయిదా వేసి చెక్ చేసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడే. పీపుల్స్ పల్స్ చెక్ చేసుకుని, ఎందుకంటే వాళ్ళకి ఇవ్వబుద్ధి కాదు. ఇప్పుడు మీకున్న అధికారాన్ని కానీ మీకున్న, ఇప్పుడు ఇండస్ట్రీస్ ఇవ్వాలి. సపోజ్ మనం సర్వే చేసేసి ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇండస్ట్రీ ఇద్దామని నిర్ణయించుకున్నాడు అనుకోండి, ఇవ్వబుద్ధి కాదు అతనికి ఆ గ్రామంలో. అందుకని చెప్పి ఏం చేస్తారంటే డిలే చేసుకుంటూనే పోతారు. సో దే డోంట్ లైక్ టు గివ్. ఇప్పుడు తండ్రి కొడుకులకే ఆస్తి ఇవ్వడానికి డిలే చేస్తాడు ఈ దేశంలో, అంతే కదా. తన ఆస్తిపరుడైన తండ్రి వెంటనే ఇవ్వడు, వీడు నేను చనిపోయినాక తదనంతరం అని రాస్తాడు. ఇదే పద్ధతి వీళ్ళకి కూడా ఇవ్వబుద్ధి కాదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ప్రభుత్వం వీళ్ళ సొంత, అదే ఆయుధం కదా, రాజకీయ ఆయుధమే అది కదా, ఆయుధం. సో అట్లా పెట్టుకుని కూర్చుంటారు.
ఎన్నాళ్ళైతే అన్నాళ్ళు. న్యాయం చేయాలి, ధర్మంగా ఉండాలి అనేది ఇప్పుడున్న రాజకీయ నాయకులకున్న లక్షణం కాదు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు చేసేది రాజకీయ వ్యాపారం చేస్తారు. పాయింట్ సార్, రాజకీయ వ్యాపారం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇది ఒక అస్త్రంగా మారుతుంది. అంటే మనం ఎప్పుడైనా సామాజిక వర్గాల పరంగా మాట్లాడుకుంటే అది ఒక డీప్ సబ్జెక్ట్ అయింది తప్ప రాజకీయంగా రాజకీయ నాయకులకి లబ్ధి చేకూరుతుంది. ఈవెన్ అమిత్ షా చెప్పినా గానీ మేము ఒక మంచి మనసుతోనే కులగణన చేస్తాం అని చెప్పేసి ఈ రోజు అమిత్ షా చెప్పినా గానీ, భారతీయ జనతా పార్టీ ఒక హిందూ మతాన్ని ఖచ్చితంగా బేస్ చేసుకుని ఉన్నటువంటి పార్టీ, హిందూ ఓట్ల పోలరైజేషన్ చేస్తున్నటువంటి పార్టీ. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కులగణన చేస్తుందా అన్నది ఒక ఫస్ట్ క్వశ్చన్ అయితే గనక, కాంగ్రెస్ పార్టీ 60-70 ఏళ్ల పాలనలో ఇప్పటి వరకు గతంలో మీరు అన్నట్టు జవహర్లాల్ నెహ్రూ ఎందుకు చేయలేదు, రాహుల్ గాంధీ చేస్తా అంటే ఎందుకు నమ్మాలి అన్నటువంటి ప్రశ్న కేంద్ర ప్రభుత్వాల నుంచి వస్తే గనక, రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో చూసుకుంటే గనక బీసీ నినాదం, కాంశీరామ్ సిద్ధాంతాన్ని ఎంచుకున్న వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు, రాజ్యాంగ అవగాహన ఉన్నవాళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఈ బీసీ వాదాన్ని ఎత్తుకొని రాజకీయంగా అవసరాలకు వాడుకుంటున్నారు తప్ప ప్రజలకు ఒరిగేది లేదు. మిమ్మల్ని ప్రజలు ఎందుకు నమ్మాలి? ఎందుకంటే నమ్మిన ప్రజల్ని కూడా మోసం చేసి పదవుల్లోకి వెళ్ళిపోతున్నారు, లేదంటే పార్టీలు మారుతున్నారు. సో ఈ ప్రజలకు నమ్మకం కోల్పోతున్నారు. ప్రజలకు ఒక నమ్మకం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా నమ్మాలి? దీనికి ఏం లేదండి. ఇప్పుడు మనం ప్రయత్నం మనం చేయాలి. రోజు తింటున్నాం, పడుకుంటున్నాం, లేస్తున్నాం, పని చేస్తున్నాం. ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ. అలాగే ఈ ప్రయత్నం కూడా నిరంతరంగా చేయాల్సిందే. ఇది ప్రజల్లో ఉన్న భావన కాబట్టి ఖచ్చితంగా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు గుర్తించాల్సి ఉంటుంది. గుర్తించే పార్టీ, దీని గురించి హార్డ్ వర్క్ చేసే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మేము దానిలో ప్రచారంలో దీన్ని ముందుకు తీసుకెళ్తాం. దీనికి సంబంధించి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ డైరెక్షన్లో ఖచ్చితంగా మేము సఫలీకృతం అవుతామని చెప్పి, ఒక క్యాస్ట్ బ్యాలెన్స్ని తేవటానికి మా ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పి మేము నమ్ముతున్నాం. ఆ డైరెక్షన్లో మేము పనిచేస్తాం. పని చేయడం అనేది తప్పదు. పని చేసుకుంటూ పోవడం నిరంతర కార్యాచరణ, నిరంతర ఉద్యమం ఉద్యమే దానికి ఆన్సర్. వేరే ఆన్సర్, షార్ట్ కట్స్ లేవు దీనికి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రపోజల్స్ కేంద్రం నుంచి, రాహుల్ గాంధీ కులగణన చేస్తా ఉంటున్నారు, భారతీయ జనతా పార్టీ కులగణనకు మేము కూడా ఓకే మంచి మనసుతో చేస్తా ఉంటున్నారు. అవుతుంది అనుకుంటున్నారా ఈసారికి? ఏమైనా వీళ్ళకి ట్రాక్ రికార్డు, వీళ్ళు చేస్తారనే నమ్మకం ఉన్న పార్టీలు కాదని తెలుసుగా మనకి. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ఇప్పుడు రాజకీయంగా బీజేపీ డౌన్ స్లైడ్ మొదలైంది. కాన్స్టిట్యూషన్ రక్షిస్తామని ఎప్పుడు పట్టుకొని పుస్తకం, కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకుని కాంగ్రెస్ షో చేస్తుంది ప్రజలకి. వాళ్లే కాన్స్టిట్యూషన్ ని రక్షిస్తామని చెప్తున్నారు. సో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో వాళ్ళలో ఒక భావన ఏంటంటే, వీళ్ళు కాన్స్టిట్యూషన్ రక్షిస్తారేమో అనేటువంటి భ్రమలో పడి ఓటేసేటువంటి ప్రమాదం ఉంది. ఓటు వేయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మా పార్టీ పరంగా మేం చెప్పేదంటే, నమ్మొద్దు, ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు, ఈ ఎన్డీఏ కూటమిని నమ్మొద్దు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీని నమ్మొద్దు, వీళ్ళందరూ ఒకటే, ఇది బహుజన వ్యతిరేక పార్టీలే. కాబట్టి మా పార్టీని, మా సిద్ధాంతాలను అర్థం చేసుకుని మాతో పాటు లైక్ మైండెడ్ పీపుల్ కలిసి రావాలి అని చెప్పి మేము కోరుతున్నాం. ఆ ప్రక్రియలో భాగంగా ఈరోజు మిమ్మల్ని కలిసాం. సార్, ప్రతిదీ ఒక పైలట్ ప్రాజెక్ట్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంటాయి. ఈవెన్ ఇందాక మీరు చెప్పినట్టు దళిత బంధు విషయంలో కేసీఆర్ ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకున్నారు, అది కొంతవరకు వ్యతిరేకమైంది. సో ఏదైనా ఒక మంచి జరుగుతుంది అనుకుంటే దానికి నెగిటివ్ పాయింట్స్ అని వెతుకుంటా ఉంటాం. కమింగ్ టు బీహార్ విషయం తీసుకుంటే, బీహార్లో కులగణన జరిగింది. అక్కడ ఎవరెవరు ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారని తెలిసింది. సో బీసీలకు అవకాశాలు కూడా పెరగడం జరిగింది. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, అక్కడ జరిగినటువంటి లాభం ఏంటి? ఇప్పుడు మనకు బీహార్లో కులగణన చేయటం వలన జనాభా లెక్కలు బాగా తేలినాయి. బీసీలు దాదాపుగా 10 to 11% ఎక్కువగా ఉన్నారని తేలింది. అలానే ఎస్సీస్ కూడా వాళ్ళ పర్సంటేజ్ 2 పైనే పెరిగింది. దీనివల్ల లాభం ఏంటంటే, ఒక రిజర్వేషన్ ఇవ్వాలనుకోండి, ప్రాతిపదిక క్లియర్ గా ఉంటుంది, రిజర్వేషన్లు ఇవ్వగలుగుతారు. అది సుప్రీంకోర్టులో కానీ ఎక్కడైనా కానీ అది నిలబడటానికి అవకాశం ఉంది. రెండోది ఏంటంటే, డెవలప్మెంట్ స్కీమ్స్ కి ఎలకేషన్స్ చేయాలనుకోండి, ఫండ్స్, ఈ పర్సంటేజ్ ఆధారంగా వాళ్ళకి ఎలకేషన్స్ కూడా చేస్తారు, ఫండ్స్ కూడా ఏర్పాటు. ఇప్పుడు దళిత బంధు ఉందంటే ఇంతవరకు 100 కోట్లు చాలా అనుకునేది 2% పెరగంగానే 120 కోట్లు ఇవ్వాలి అనేటువంటి ఒక అంచనా వస్తుంది. లేకపోతే కాకి లెక్కల ద్వారానే వాళ్ళు చేయాల్సి వస్తుంది. సో ఆ రకంగా లాభం జరుగుతుంది.
అయితే ఏంటంటే ఓట్ బ్యాంక్స్ పర్సంటేజ్ పెరిగింది అనగానే పాలకులకి భయం ఏర్పడుతుంది. సో బీసీ వ్యతిరేక పార్టీలు కానీ, ఎస్సీ వ్యతిరేక పార్టీలు కానీ ఈ పర్సంటేజ్లు తెలియటం ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే ఇబ్బందులు ఏర్పడతాయి, వాళ్ళ పీఠాలు కదులుతాయని చెప్పి ఇటువంటి లెక్కలు తీయటానికి ఇష్టపడరు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుందని నా ఉద్దేశం. కాస్ట్ సెన్సస్ తీస్తేనే వాళ్ళు ఫండ్స్ని ఎలకేషన్ బాగుంటుంది, డెమోక్రసీ కూడా సమంగా అన్ని వర్గాలకు అందటానికి అవకాశం ఉంటుంది. సో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మీద బిఎస్పి ఫైట్ చేయబోతుందా? రిజర్వేషన్లకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద అదే చెప్పాను, కులగణన మేము చేస్తాం. మేనిఫెస్టోని ఎలా అమలు పరుస్తారో చూస్తాం, చేస్తున్నారా లేదా అనేది మేము వాచ్ చేస్తాం, ప్రజలకి ఆ విషయాన్ని తెలియజెప్తాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది పూర్ణచంద్రరావు గారు, బిఎస్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గారితో ఇప్పటి వరకు మాట్లాడినటువంటి అంశాలు. మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.